హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు, స్తోత్రములు. ప్రియులారా దశలాయిలో ఉంటాం ప్రయత్నించండి. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. మరి దయచేసి లైన్‌లో ఉన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీవించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నానన్నమాట. దయచేసి ప్రియులారా మీరు కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. వినగల చెవును, గ్రహించే మనసు ప్రభా నాకు దయచేయమని మీరు కూడా అడగండి ప్రియులారా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు. నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లుగాక. ప్రభా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును, గ్రహించే మనసు యేసయ్య ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందరైతే నీ బిడ్డలు ఈ సమయంలో నడిపించబడ్డారో ప్రభా, వారందరూ కూడా నీ మాటలు వినినట్టుగా మీ ఆత్మ కార్యములు వారి హృదయంలో జరిగించబడుతున్నాను. ఇంకెందరైతే నీ బిడ్డలు రావాలో వారు వచ్చినట్టుగా సహాయం చేయండి ప్రభు. ఈ సమయంలో ప్రకటిస్తుండగా నా నోటికి మీరు తోడే ఉండమని, మీ బిడ్డలు వినగల చెవును, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రబ్బులరా. లైన్‌లో ఉంటాం ప్రయత్నించండి. ఓకేనా? మరి సమయంలో మనము దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ సమయంలో ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే లైన్‌లోకి వచ్చారో దయచేసి మీరందరూ కూడా దేవుని యొక్క మాటలను ఈ సమయంలో శ్రద్ధతో వినాల్సిందిగా, ఆలకించాల్సిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నానమాట. దేవుడు మనతో ఈ సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఓకేనా పిల్లరా? దయచేసి మీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాల్సిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నానమాట. ఓకే, మీకు స్క్రీన్లో నేను ఈరోజు మన యొక్క అంశం ఏంటో, మన టాపిక్ ఏంటో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను పిల్లరా. ఓకే, చూస్తున్నా పిల్లరా? స్క్రీన్లో కనపడుతుందా? తెలుగులో రాయటం జరిగిందనమాట. స్క్రీన్లో కనపడుతుందా? కనపడుతుందా? చదివారా? చదివారా పిల్లరా? కనపడుతుంది కదా స్క్రీన్లో. ఏం పేరు అది? ఏం పేరు పిల్లరా? చెప్పండి. ఏం పేరు అది? కామెంట్ చేయండి ఒకసారి మీరు. ఏం పేరు కామెంట్ చేయండి పిల్లరా. చూసాను కామెంట్ చేయండి అక్కడ. ఏంటి పిల్లరా అది? చదివారా? చూసారా? ఓకే, కామెంట్ చేయండి ఒకసారి చూసి రాయండి అక్కడ. లైవ్ చాట్లో మీరు కామెంట్ చేయండి పిల్లరా. అక్కడ ఏం కనపడుతుంది మీకు? ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది పిల్లరా అక్కడ? కనపడిందా? అసూయ. ఏంటి పిల్లరా? అసూయ. ఏం పేరు? అసూయ. ఈరోజు మనము దేని గురించి చూడబోతున్నామంటే అసూయ గురించి చూడబోతా ఉన్నాం కదా. ఓకే పిల్లరా, నిజమే. ఈ లోకంలో ఎక్కడ చూసినా అసూయ, అసూయ, అసూయ. అవును కదా. అసూయ పరులు అనేకులు ఉన్నారు. అవును కదా. సో ఈరోజు చూద్దనమాట, బైబిల్లో కూడా కొందరు అసూయ పరులు ఉన్నారు. అసలు అసూయ ఉండొచ్చా, ఉండకూడదా, ఇవన్నీ కూడా మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాల నుంచి మనం చూద్దాం పిల్లరా. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధమైన గ్రంథంలో ఏదైనా ఒక విషయాన్ని గురించి రాయించాడంటే అది మనకు తప్పకుండా మనకు అవసరమైంది. అంటే మనము సరి చేసుకోవటమో లేదా మనము నేర్చుకోవడానికో. సో దేవుడు మన మేలు కోసమే ప్రతిదీ కూడా తన పరిశుద్ధమైన గ్రంథములో నీ కోసము, నా కోసము, సకల మానవాళి కోసము దేవాది దేవుడు తన వాక్యంలో రాయించాడు ప్రతి మాటను కూడా. కాబట్టి పిల్లరా, దేవుడు ఏది రాసినా, ఏది ఉన్నది కానీ, ఈ బైబిల్లో ఏ ఉన్నా కానీ అది మనకి మేలు చేసేదా, హాని కలిగించేదా అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఓకే పిల్లరా, ఈ సమయంలో చూద్దనమాట. మొదటగా ఆది కాండము, మీకు స్క్రీన్లో నేను వాక్యాన్ని కూడా చూపిస్తాను పిల్లరా, చూడటం ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, ఓపెన్ చేసి. లేదు అంటే మీ స్క్రీన్లో నేను దేని యొక్క వాక్యాన్ని చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర పెన్ను, నోట్స్ ఉంటే నోట్ చేసుకోండి, చాలా మంచిదనమాట. ఓకే పిల్లరా, ఆది కాండము 26వ అధ్యాయము 14 వచ్చినమాట. ఆది కాండము 26వ అధ్యాయము 14 వచ్చినమాట. అతని గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి.
లేరా చూసారా? ఏం చూసారు? ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతను అంటే ఎవరు పిల్లరా? చెప్పగలుగుతారా ఎవరన్నా? అతని యందు ఎవరు అసూయపడ్డారు? ఎవరు అసూయపడ్డారు పిల్లరా? ఫిలిష్తీయులు. ఈ అతనెవరు మరి ఇంతకీ? అతనెవరు? అతనెవరు పిల్లరా? అతనెవరు? అతనెవరంటే ఇస్సాక్ అనమాట. ఎవరు పిల్లరా? అతనెవరు? ఇస్సాక్. ఇస్సాకు ఏం కలిగినాయి చూడండి ఇక్కడ. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అంటే ఇవన్నీ కూడా కలగటానికి ఎక్కడి నుండి వచ్చిన పిల్లరా? ఇస్సాకి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. అర్థమైందా? చూడండి, అందుకే మీకు స్క్రీన్లో చూపిస్తారనమాట. 12 వచ్చినమాట. అదే అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడ ఇత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు పిల్లరా? అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు పిల్లరా? గొప్పవాడైను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అర్థం పిల్లరా? అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ మనిషి ఏమవుతుందంటే గొప్పవాడవుతాడు. అర్థం పిల్లరా? నీవు గొప్పవాడవ్వాలని ఆశపడుతున్నావా? నీవు గొప్పదాన్ని అవ్వాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. పిల్లరా, మీకు గొప్పవాళ్ళు అవ్వాలని లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా? ప్రతి మనిషికి ఉంటుంది పిల్లరా. గొప్పవాళ్ళు కావాలని ప్రతి మనిషికి ఉంటుంది ఆశ. ఉండాలి మనకి. అవును కదా? ఉంటేనే కదా ఆ విధంగా గొప్పవాళ్ళు అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆశ లేకపోతే చెప్పండి పిల్లరా, ఆశ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ఏం చేయాలి? దొంగతనం చేయాలా? అన్యాయం చేయాలా? మోసం చేయాలా? లంచాలు తీసుకోవాలా? ఏం చేయాలి మరి? ఈ రోజుల్లో చాలామంది పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడానికి అనేకమైన రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు అన్నమాట. మరి దేవునికి విరుద్ధమైన మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదిద్దాము, మనము గొప్పవాళ్ళు అవుదాం అనుకొని చాలామంది కూడా దేవుడు కోరుకొని మార్గాల్లో, దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనము చూస్తున్న ఈ ఇస్సాకు పిల్లరా ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. ఈ గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఎవరంటే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అర్థమైంది పిల్లరా? దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కాబట్టే గొప్పవాడయ్యాడనమాట. కాబట్టి పిల్లరా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను గొప్పవాడిని అవ్వాలి అంటే, నేను గొప్పదాన్ని అవ్వాలంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను గొప్పదాన్ని అవుతాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను గొప్పవాడిని అవుతాను అని మనం గుర్తించాలి. అర్థం పిల్లరా? అంతేగాని మన శక్తితోనో, మన బలముతోనో, లేకపోతే మన తెలివితేటలతోనో, లేకపోతే ఈ లోకంలోని వాటిని బట్టి మనం గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే పిల్లరా అది ఎంతవరకు ఉండదంటే కొంతవరకే ఉంటుంది. కానీ దేవుని ఆశీర్వాదము భూమి ఆకాశములు నిలిచి ఉన్నంత కాలము, ఒకవేళ భూమి ఆకాశాలు గతించినా కానీ పిల్లరా దేవుని ఆశీర్వాదం అన్నది తరిగిపోదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆ రోజు ఇస్సాకుని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించడం గల కారణం ఏంటి? ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదిస్తాడా? ఏమండి, నన్ను కూడా దేవుని ఆశీర్వదించమని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాను, ఎంతో సమయం ఉండి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నన్నెందుకు ఆశీర్వదించట్లేదు? దేవునికి కానుకలు ఇస్తున్నాను, దేవునికి దశంభాగాలు ఇస్తున్నాను, లేకపోతే దేవుడికి అన్ని చేస్తున్నాను, కానీ దేవుడు నన్నెందుకు దీవించట్లేదు? నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే పిల్లరా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఎవరైతే దేవుని మాట వింటారో పిల్లరా, ఎవరైతే దేవుడు చెప్పింది చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థం పిల్లరా? మీరు దేవుడి చేత దీవించబడాలని ఆశిస్తున్నారా? దేవుని ఆశీర్వాదం కావాలని మీరు కోరుకుంటున్నారా? దేవుని దీవెన మీరు పొందాలని ఇష్టపడుతున్నారా? అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాట వినాలి.
అర్థం పిల్లరా? నీవు దేవుని మాట వినాలి. దేవుడు చెప్పింది నీవు చేయాలి. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు చెప్తాను పిల్లరా. కొంతమందిరేమో దేవుని యొక్క మాటలు వింటున్నారు. ఇంకొంతమందిరేమో కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు కదా అన్న ఆలోచన లేదు. అర్థం పిల్లరా? ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు. నాకు కావాల్సిన మాటలు తన వాక్యం నుంచి, తన సేవకు నుంచి నాకు అందిస్తాడు అని అటువంటి ఆలోచన కలిగి దేవుని మాటలు వినేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకొంతమంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు మొదటగా ఆయన మాటను మనం వినాలి పిల్లరా. అర్థమవుతుందా? నీవు దేవుని మాట వినటం నేర్చుకుంటే ఆ తర్వాత దేవుడు చెప్పింది నువ్వు చేయగలుగుతావు. అసలు నువ్వు దేవుని మాటే వినకపోతే దేవుడు చెప్పింది నువ్వు చేయలేవు. దేవుడు చెప్పింది చేయలేవు కాబట్టి ఆ కారణమును బట్టి నీవు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అర్థమైందా పిల్లరా? మరి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని నువ్వు అనుకుంటావు కదా. చాలామంది ఏమనుకుంటున్నారు, దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, దేవుని దీవెన నేను పొందుకోనట్లేదు అని బాధపడుతుంటారు. మరి ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదంటే నువ్వు దేవుని మాట వినట్లేదు, దేవుడు చెప్పింది చేయట్లేదు. అర్థం పిల్లరా? ఇస్సాకును కూడా దేవుడు ఏమన్నంటే, ఇస్సాకు ఈ దేశంలోనే నువ్వు ఉండు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో దేవుడు అన్నాడు పిల్లరా. ఆ రోజు దేవుడు ఇస్సాకుతో మాట్లాడినట్టుగా మనందరితో ఇప్పుడు అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం, అదే దేవుని మనం సేవిస్తున్నాం, అదే దేవుని మనం పూజిస్తున్నాం. ఆ దేవుడు కూడా, అదే దేవుడు ఇప్పుడు నీతో నాతో చెబుతున్న మాట అదే. ఆయన మాట ఎన్నడూ మారదు. ఆయన మాట ఎప్పుడూ కూడా తొలగిపోదు. దేవుడు ఏమైతే చెప్తాడు పిల్లరా, అది మనం చేసే వారంగా ఉండాలి. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ప్రభు చెప్తున్న మాట వింటున్నావా? మొదటిగా వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పుడు దేవుడు మాటలు వినడానికి ఇష్టపడుతున్నావా? ఈ సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాట వింటే దేవుని మాట చేయగలుగుతావు. దేవుని మాట దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే ఇస్సాకు కూడా దేవుడి మాట విని దేవుడు చెప్పినట్టుగా ఆ దేశంలో ఉండటం బట్టి, దేవుడు చెప్పినట్టుగా ఆ దేశంలో ఇత్తనం వేయటం బట్టి ఆ సంవత్సరంలో అతనికి 100 ఫలము పొందిన పిల్లరా. ఎన్నంతలు పిల్లరా? 100 అంటే 100కి 100 మార్క్స్ వచ్చినాయన్నమాట. ఎన్ని వచ్చినాయి? 100కి 100 వచ్చినాయన్నమాట. అంటే 100 ఫలం వచ్చినమాట. ఒక వ్యక్తి ఏదైనా పంట వేస్తే అంతగా పంట రాదు, అంటే అంత ఆశీర్వాదం రాదనమాట. అర్థం పిల్లరా? కానీ ఇక్కడ ఇస్సాకు కరువులో ఇత్తనం వేసి దేవుడి ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అందుకే చూడండి పిల్లరా, యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాను. కాబట్టి పిల్లరా, మనము గొప్పవాళ్ళు అవ్వాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అది గుర్తుపెట్టుకోండి పిల్లరా. గొప్పవాళ్ళు అవ్వటానికి లంచాలు తీసుకుంటే గొప్పవాళ్ళం కాలేం. గొప్పవాళ్ళం అవ్వటానికి దొంగతనం చేస్తే గొప్పవాళ్ళం కాలేం పిల్లరా. గొప్పవాళ్ళం అవ్వటానికి అబద్ధాలు ఆడితే గొప్పవాళ్ళం కాలేం. గొప్పవాళ్ళం అవ్వటానికి లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్ పెడితే మనం గొప్పవాళ్ళం కాలేం. అది గొప్పవాళ్ళం అవ్వటానికి దొంగతనంగా ఉద్యోగాలు సంపాదించుకుంటే గొప్పవాళ్ళం కాలేం. అదే పిల్లరా. లేకపోతే గొప్పవాళ్ళం అవ్వటానికి ఎవరినో చంపేస్తే గొప్పవాళ్ళం కాలేం. మరి ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతాం? ఏ విధంగా గొప్పవాళ్ళు అవుతాం మనం? దేవుడు మనను ఆశీర్వదించాలి. ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వదించాలి. మరి పిల్లరా, ఈ విషయాన్ని మనము మన హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. ఏమని? దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నన్ను దీవిస్తేనే నేను గొప్పవాడిని అవుతాను. దేవుని దీవెన నాకు కావాలి. దేవుని దీవెన నాకు ఉండాలి. అప్పుడు నేను గొప్పవాడిని అవుతాను అని మనం గుర్తిస్తే అప్పుడు దేవుని దీవెన కోసం మనం ఎదురు చూడగలుగుతాము. దేవుని ఆశీర్వాదం కోసం కనిపెట్టగలుగుతాము. దేవుని ఆశీర్వాదము ఎలా పొందుకోవాలో ఆ విధంగా పొందుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం పిల్లరా. కానీ ఈ రోజుల్లో మానవుడు దేవుడు నన్ను గొప్పవాడు చెయ్యాలి అన్న ఆలోచన కంటే నా శక్తితో నేను గొప్పవాడిని అవుతాను, నా బలముతో నేను గొప్పవాడిని అవుతాను, నా ఉద్యోగంతో నేను గొప్పదాన్ని అవుతాను,
నా వ్యాపారంతో నేను గొప్పవాడిని అవుతాను అని మానవుడు అనుకున్నాడు పిల్లరా. కానీ మానవుడు గొప్పవాడు అవ్వలేకపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక సహోదరి కూడా తన జీవితంలో నెలకి 50,000, 60,000 శాలరీ వస్తాయి పిల్లరా. కానీ అవన్నీ కూడా అప్పులకే వెళ్ళిపోతూ ఉంటాయి. రావటానికి వస్తాయి నెలకి 60,000, 60,000 పైన వస్తుంది మన శాలరీ. అవన్నీ కూడా అప్పులకే. ఆశీర్వాదం లేదు. పేరుకి గవర్నమెంట్ జాబే, కానీ తన జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎందుకని? ఎందుకని పిల్లరా? గొప్పవాళ్ళు అవ్వలేని పరిస్థితి అనమాట. కాబట్టి ఆ మనుష్యుడు గొప్పవాడును. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతను గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. లేదా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు మన టాపిక్ కూడా ఏంటి? అసూయ. సో ఫిలిష్తీయులు ఏం చేశారు? అతని యందు అసూయపడిరి. ఎందుకు అసూయపడ్డారు? గొప్పవాడైనందుకు. అతను ఉన్నతమైన స్థితికి రావటం బట్టి. చూడండి పిల్లరా, అసూయపరులు ఎలాంటి వారంటే, ఎదుటివారు గొప్పవారు అవుతే, ఎదుటి వాళ్ళు దీవించబడితే కొంతమందికి ఏముంటుంది? అసూయ. అదే పిల్లరా, వాళ్ళు బాగుపడకూడదు, ఎదుటోడు కూడా బాగుపడకూడదు. వాళ్ళు దీవించబడకూడదు, ఎదుటోడు కూడా దీవించబడకూడదు. వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్దామని ఉండదు, ఎదుటోడు కూడా మంచి స్థాయికి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అసూయ పరులకు యొక్క లక్షణం. అదే ఇక్కడ ఫిలిష్తీయులు కూడా ఏం చేశారు? వీళ్ళు నిజమైన దేవుణ్ణి నమ్మల, విగ్రహారాధన చేస్తున్నారు. నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితం లేదు. వారు దీవించబడకపోవటం బట్టి వారు దీవించబడిన వ్యక్తిని చూసి అసూయపడతా ఉన్నారు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడడానికి దేవుడి కారణము, ఆ దేవుణ్ణి మనము నమ్ముకున్నాము, ఆ దేవుని కలిగి ఉన్నాము, ఆ దేవుణ్ణే మనం సేవిద్దామని అది గుర్తించలే. ఇస్సాకు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి ఇతనికి దేవుడు ఆశీర్వదించాడు, దేవుని ఆశీర్వాదం ఇతనికి ఉంది కాబట్టి ఇతను ఆ స్థాయికి వచ్చాడని గుర్తించి దేవుని స్తుతించకుండా, గణపరచకుండా ఆశీర్వదించబడిన వ్యక్తి మీద అసూయపడతా ఉన్నాం పిల్లరా. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేయాలని ఇష్టపడుతున్నాం పిల్లరా. మీరు ఫిలిష్తీయుల వల్లే అసూయపడేవారుగా ఉన్నారా? లేకపోతే ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే, ప్రభా అలాంటి వ్యక్తిని దీవించావు, నీకు వందనాలు, పలానా సహోదరుని మీరు ఆశీర్వదించారు, నీకు స్తోత్రములు, పలానా సహోదరుని మీరు దీవించారు, పలానా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, అయ్యా నీకే మహిమ, నీకే ఘనత అని దేవుని స్తుతించారా? లేకపోతే మీరు వారికి కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి, వారికి కలిగిన ఆస్తిని బట్టి, వారికి కలిగిన ఉద్యోగాన్ని బట్టి, వారికి కలిగిన సంపదను బట్టి మీరు అసూయపడుతున్నారు పిల్లరా? ఎవరిలా ఉన్నారు? అసూయపడేవారిగా ఉన్నారా? అసూయపడే వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా పిల్లరా? చూడండి ఇక్కడ. అతని తండ్రి అయిన అబ్రాము దినములో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అంటే ఇస్సాకు ఆశీర్వదించబడటం బట్టి ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడకుండా ఉండాలని తన యొక్క తండ్రి తవ్విన బావులన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తారు పిల్లరా? పూడ్చివేశారు. అంటే ఇస్సాకు పంట వేసుకొని పంట పండించుకోకూడదు. ఎందుకని? బావులు పూడ్చితే వాటర్ ఉండదు, వాటర్ లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ఏమవుతాడు ఇస్సాకు? ఆశీర్వదించబడ్డాడు. సో సింపుల్. అందుకే కాబట్టి మనం ఏం చేద్దాం? ఆ బావులన్నింటిని కూడా పూర్తి చేద్దాం. చూసారు పిల్లరా? ఈ రోజుల్లో చాలామంది పిల్లరా ఇలాంటి వారు అన్నారు. వారు దీవించబడరు, వారు ఆశీర్వదించబడరు, కానీ ఎదుటివాడు బాగుపడుతుంటే, ఎదుటివాడు దీవించబడుతుంటే, ఎదుటివాడు ఒక మెట్టు ఎక్కుతుంటే వారిని చూసి వారవలేక అసూయపరులో ఆ వ్యక్తిని ఎలా నష్టపరచాలి, ఆ వ్యక్తిని ఎలా నాశనం చేయాలి, ఆ వ్యక్తిని ఎలా కిందికి లాగాలి, ఆ వ్యక్తిని ఏ విధంగా దీవించబడకుండా చెయ్యాలని అనేకులు, అటువంటి యుక్తి కలిగిన ఆలోచన కలిగిన వారు అనేకులు ఉన్నారు. దానికి తగ్గట్టుగా క్రియలు చేసేవారుగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ కూడా ఇస్సాకు విషయంలో ఆ రోజు ఫిలిష్తీయులు బావులన్నిటిని కూడా పిల్లరా మన్ను పోసి పూర్తి చేశారంట. చూసారు పిల్లరా? నీళ్ళు లేకపోతే పంటల పండవు, పశువులకి నీరుండదు. అవును కదా పిల్లరా? ఏమవుతాడు అప్పుడు? తన పశువులన్నీ కూడా చనిపోతాయి, తన పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎంత బాధ పిల్లరా చెప్పండి. ఎందుకని?
ఈ రోజుల్లో పిల్లరా ఒక మనిషి బాగుపడితే ఇంకొక మనిషి వారవలేకపోతా ఉన్నాడు. ఒక మనిషికి ఉద్యోగం వస్తే ఇంకొక మనిషికి ఇష్టం లేదు. ఒక మనిషి ఒక స్థాయికి వెళితే ఇంకొక మనిషికి ఇష్టం లేదు పిల్లరా. ఈ రోజుల్లో ఎంతగా అంటే ఇంటి వారే ఇష్టపడరు, బంధువులే ఇష్టపడరు. అవును కదా. కష్టపడి కొంతమంది కష్టపడతారు పిల్లరా, చెమటోస్తారు. ఒకళ్ళు ఉద్యోగం రావాలనుకోండి పిల్లరా, ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి పిల్లరా, ఎంతో రేయనక పగలనక పాపం వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతారు, ఉద్యోగం సంపాదించుకుంటారు. కొంతమంది రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక కారు కొనుక్కుంటారు, ఒక పొలం కొనుక్కుంటారు. ఇలా కష్టపడి సంపాదించి దీవించబడితే అలాంటి వారిని చూసి చాలామంది అసూయపడే వాళ్ళు అనేకులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు ఎలా ఉన్నారు పిల్లరా? మీరు ఇతరులను చూసి అసూయపడుతున్నారా? లేకపోతే ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు ప్రభా నీకు వందనాలు అని దేవుని స్తుతించేవారుగా ఉన్నారా పిల్లరా? చెప్పండి. ఒకవేళ మీరు అసూయ పరులైతే ఎదుటి వారి జీవితంలో వారికి నష్టాన్ని కలిగించే విధంగా మీరు ఉంటారు పిల్లరా. ఒకవేళ నువ్వు నష్టాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు అసూయపరుడివి, అసూయపరురాలివి. వారు దీవించబడకుండా, వారు ఆశీర్వదించబడకుండా నువ్వు ఏమి చేసి వారి ఆశీర్వాదాన్ని మూసివేయాలనుకుంటున్నావో అలా అనుకుంటున్నట్లయితే నీలో అసూయ ఉన్నది అని అర్థం అనమాట. అది నువ్వైనా, నేనైనా, ఎవరమైనా పిల్లలు. చూసారా? అసూయ వల్ల ఏం చేశారు? బావులన్నీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్దను వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, అంటే ఇస్సాకు నుంచి పిల్ల వారి మధ్య నుంచి రోలు వేస్తున్నారు, పంపివేస్తున్నారు. అంటే ఇస్సాకు గొప్పవాడు అవటం బట్టి వారికి ఇష్టం లేదు. నువ్వు మా మధ్య ఉండొద్దు, నువ్వు మాతో ఉండొద్దు, నువ్వు మా ప్రాంతంలో ఉండొద్దు అని ఇస్సాకుని ఏం చేస్తున్న పిల్లరా? ఆ స్థలం నుంచి కూడా పంపేస్తా ఉన్నారు. తెలుసా పిల్లరా? ఇప్పుడు చూడండి, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, కొన్ని చోట్ల ఒకే కంపెనీలో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, అతనికి ఎక్కువ శాలరీ వస్తుంది, అతన్ని తీసేద్దాం. ఈ మధ్యకాల సమయంలో ఒక సహోదరి కూడా పాపం 10 సంవత్సరాల నుంచి బ్యాంకులో జాబ్ చేస్తుందంట అటెండర్గా. మరి ఏమైందో నాకే తెలియదు కానీ పిల్లరా, సహోదరి చెప్పింది, అయ్యా పలానా వాళ్ళు నా మీద కుట్ర పన్ని నా ఉద్యోగం తీసేశారు, ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదని బాధపడుతూ అయ్యగారు నా కోసం ప్రార్థించేయమని ఆ సహోదరి ప్రార్థన రిక్వెస్ట్ అడగటం జరిగింది పిల్లరా. ఆలోచించండి, ఈ రోజుల్లో చాలామంది పిల్లరా ఏమని ఇక్కడి నుంచి తీసేయాలి, ఇతన్ని ఇక్కడి నుంచి తీసేయాలి, వీరిని ఉద్యోగం నుంచి తీసేయాలని కొంతమందికి చేస్తున్న చోటనే వీరిని ఈ ఊరు నుంచి తరిమేయాలి, వీరిని మా ఇంటి పక్క నుంచి తీసేయాలి. అసూయ ఉండకూడదు ఇక్కడ ఇల్లు. ఆ రోజు కూడా ఏం చేశారు పిల్లరా? ఏం చేశారు? మా ఇద్దరి నుండి వెళ్ళిపోము అంటున్నారు. ఎందుకని? అసూయ అనమాట. అసూయ పరులు పిల్లరా ఎదుటి వాడిని కూడా దగ్గరికి రానిరు. తెలుసా పిల్లరా? అసూయ పరులు ఒకడు పెట్టడు, బాగుపడుతున్న వాడిని కూడా దగ్గర ఉండకుండా వెళ్ళగొడతారు. ఇప్పుడు ఇస్సాకు దేవుని కలిగిన వాడు పిల్లరా. ఇస్సాకుతో వారు కూడా ఇస్సాకుతో స్నేహం చేస్తే ఇస్సాకును కలిగి ఉండటం బట్టి వారు కూడా దీవించబడతారు కదా, వారు కూడా ఆశీర్వాదం వస్తుంది కదా. అయ్యా నీవు దేవుని కలిగిన వాడువు, దేవునికి తోడుగా ఉన్నాడు, దేవుని నిన్ను దీవిస్తున్నాడు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఈ స్థితికి రావడానికి కారణము దేవుడే. ఆ దేవుని కలిగి మేము కూడా ఉంటామయ్యా, మా కోసం కూడా ప్రార్థన చేయ్యా, నువ్వు మా ప్రాంతంలో నుండయ్యా, మా యొక్క పట్టణంలో నుండయ్యా అనట్లా. దేవుని కలిగిన వ్యక్తిని, దేవుని చేత దీవించబడుతున్న వ్యక్తిని ఆ స్థలం నుంచి వెళ్ళిపోతున్నారని పిల్లరా. వారు ఎవరిని వెళ్ళగొడుతున్నారు తెలుసా పిల్లరా? దేవుణ్ణే వెళ్ళగొడుతున్నారు, దేవుణ్ణే పంపిస్తున్నారని అర్థమన్నమాట. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని స్వీకరించేవాడు నన్ను స్వీకరించను, మీ మాట వినివాడు నా మాట విని అంటాడు. యేసు ప్రభు శిష్యుల గురించి చెప్తున్నమాట. కాబట్టి పిల్లరా అసూయపరులో ఒకటేం చేస్తారు? చేస్తారు. అంటే ఎదుటివాడు బాగుపడకుండా వారు దీవించబడకుండా ఏదైతుందో దాన్ని నాశనం చేయడానికి ఇష్టపడతారు. రెండోది అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళగొట్టే బ్యాచ్ అనమాట. కాబట్టి పిల్లరా ఇలాంటి అసూయ కలిగిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారన్నమాట. కానీ పిల్లరా ఇస్సాకు దేవుడు తోడుగా ఉండి దేవుడు క్రమంగా అన్ని విషయాలు ఆశ్రదించి ఉన్నతమైన స్థానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఏంటిదంటే అసూయ. ఓకే పిల్లరా, ఆ తర్వాత చూద్దనమాట. ఓకేనా, కొన్ని తీసేస్తారనమాట. ఆ తర్వాత ఆదికాండము 30వ అధ్యాయము 1 వచ్చినమాట. ఆదికాండము 30వ అధ్యాయం 1 వచ్చినమాట. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి
తన అక్క యందు ఏం పడింది పిల్లరా? ఏం పడింది? తన అక్క యందు ఏం పడింది పిల్లరా? చూడండి, మీరు చూస్తున్నారా అక్కడ? మీరు చూడాలన్నమాట. చదవండి. చదివారా? సరే కామెంట్ చేయండి పిల్లరా. తన అక్క యందు ఏం పడిందంట? ఏం పడింది? అసూయ పడిందనమాట. అంటే రాహేలుకి పిల్లలు లేరు. తన అక్క అయిన లేయాకి పిల్లలు కలిగిందనమాట. పిల్లలు లేని రాహేలు పిల్లలు కలిగిన తన అక్కను చూసినప్పుడు అసూయ పడిందనమాట. అదే పిల్లరా, ఎవరు అసూయ పడతారంటే లేనివారు ఉన్నవారిని చూసినప్పుడు అసూయ పడతారు. గుర్తుపెట్టుకోండి పిల్లరా. అర్థమైందా మీకు? లేనివారు నీ దగ్గర ఏదైతే లేదో, ఎదుటి వాళ్ళ దగ్గర ఏదైతే ఉంటుందో ఉన్నవారిని బట్టి వారు అసహ్యపడతారు. ఎవరంటే లేనివారు. ఇక్కడ రాహేలు కూడా తన అక్కైన లేయాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడనమాట. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. అలా గర్భం తెరవడం బట్టి ఆమెకు సంతానం కలగడం బట్టి ఇప్పుడు ఎవరి మీద అసూయపడుతుంది? సొంత అక్కే పిల్లరా. ఎవరి మీద? సొంత అక్క మీద. మీరు చూస్తున్నారు ఇక్కడ, తన అక్క యందు అసూయపడి ఉందా? ఎందుకు అసూయపడింది? చూడండి, పిల్లలు కనకపోవట చూసి. అంటే పిల్లలు లేకపోతే పిల్లలు కలిగిన వాళ్ళ మీద అసూయపడచ్చా? చెప్పండి పిల్లలు. అంటే ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్న వాళ్ళ మీద అసూయపడచ్చా? ఇప్పుడు నీకు ఇల్లు లేదు, ఇల్లు ఉన్న వాళ్ళ మీద అసూయపడచ్చా? చెప్పండి పిల్లలు. ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామంది పిల్లరా లేని వారు ఉన్న వాటిని చూసి అసూయపడేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. అనుక పిల్లరా, అసూయపరులు ఎక్కువైపోతా ఉన్నారు. ఒకవేళ నీకు పాట వస్తే పాట రాని వాళ్ళు అసూయపడతా ఉంటారు. నీకు వాక్యం చెప్పడం వస్తే వాక్యం చెప్పడం రానిలో వాక్యం చెప్పే వాళ్ళని చూసి అసూయపడతా ఉంటారు. నువ్వు సహాయం చేస్తుంటే సహాయం చేయని వాళ్ళు నువ్వు సహాయం చేస్తే నిన్ను చూసి వాళ్ళు అసూయపడతా ఉంటారు. అంటే ఎవరు అసూయపడతారంటే లేనివారు ఉన్నవారిని చూసి అసూయపడతా ఉంటారు. మరి మీరు పిల్లలు, మీరు కూడా ఎలా ఉన్నారు? ఆ రోజు రాహేలు తన అక్క యందు అసూయపడింది, పిల్లలు లేరని. పిల్లలు లేకపోతే ఏం చేయాలి? అక్క మీద అసూయపడాలా? సొంత అక్క పిల్లరా, రక్తాన్ని పంచుకొని పుట్టిన సొంత అక్క లేయ యందు అసూయపడతా ఉంది. పిల్లలు లేకపోతే ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. అవును పిల్లరా, ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. అంతేగాని అక్కడ లేయలో ఏమి లేదు, యాకోబులో ఏం లేదు. దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె యాకోబు ఆమెను ప్రేమించలేదు. ఆ విధంగానే ఆమెను ప్రేమించాలని దేవుడు ఆమె యందు కృప చూపించి దయ చూపించి ఆమె గర్భాన్ని తెరిచాడు. అలా గర్భం తెరవడం బట్టి పిల్లలు కలిగినందుకు అక్కను చూసి అసూయపడతా ఉంది. మనము అసూయపరులుగా ఉండకూడదు. అది మనకి మంచిది కాదు. అసూయపరులు ఎవరో మీకు లాస్ట్లో చూపిస్తారన్నమాట. అసూయ కలిగి ఉంటే మనం ఏ కేటగిరీకి చెందుతామో అది మనం లాస్ట్లో చూద్దాం. ఓకేనా? అయితే ఇంకా చూద్దనమాట. అదే ఆదికాండము 37 అధ్యాయం 11 వచ్చినమాట. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరు పిల్లరా? అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ రోజుల్లో అసూయపరులు ఎక్కడ ఉన్నట్లా? అసూయపరులు ఎక్కడ ఉంటున్నారు పిల్లరా? చెప్పండి. మన ఇంట్లోనే ఉంటున్నారు, మన కుటుంబంలోనే ఉంటున్నారు. తెలుసా పిల్లరా? అసూయపరులు ప్రాముఖ్యంగా మన ఇంట్లోనే ఉంటున్నారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీ భర్త నీ మీద అసూయపడవచ్చు, నీ భార్య నీ మీద అసూయపడవచ్చు, నీ బిడ్డలే నీ మీద అసూయపడవచ్చు, నీ బంధువులే నీ మీద అసూయపడవచ్చు. పడుతున్నారా ఈరోజు? ఒకవేళ నీకేమైనా ఉంటే, నీకు ఉద్యోగం ఉందనుకో, ఆ ఉద్యోగాన్ని బట్టి నీ బంధువులే అసూయపడతా ఉంటారు. ఒకవేళ నీ యొక్క అన్నే అసూయపడవచ్చు నీ మీద. ఒకవేళ నీ సహోదరి నీ మీద అసూయపడవచ్చు. ఎక్కడ కూడా చూస్తే పిల్లరా, ఎవరు అసూయపడుతున్నారు? అతని సహోదరులు అతని యందు అసూయపడరు. అతని సహోదరులు అంటే అతనంటే ఎవరింతకి? యేసోపు. యేసోపుకి చూపిస్తారనమాట. యేసోపుకి కళ వచ్చిందనమాట. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ ఎవరి ద్వారా నుండి వచ్చింది? దేవుడు తనకు తెలియజేసినమాట. మీకు కళలు వస్తాయి పిల్లరా? కళలు వస్తాయి కదా? కళలు వస్తాయా రావు మీకు? వస్తాయా లేదా పిల్లలు చెప్పండి? రాలేదా ఎప్పుడు? వచ్చాయా?
వచ్చాయి కదా, అందరి కళలు వస్తూ ఉంటాయి, అవును కదా. సో కళలు 3 రకమైన కళలు ఉంటాయన్నమాట. ఒకటి దేవుని నుండి వచ్చే కళలు, 2 దుష్టుడైన సాతాను నుండి వచ్చే కళలు, 3 మన ఆలోచన వల్ల కూడా వచ్చే కళలు ఉంటాయన్నమాట. అంటే మనం ఏదైనా ఒకదాని గురించి పదే పదే ఆలోచిస్తున్నప్పుడు అది మనకి ఎదురిస్తున్నప్పుడు కళ రూపంలో అది దాని గురించి రావచ్చు అనమాట. ఓకే పిల్లరా. రెండోదిగా సాతాను కూడా మనల్ని భ్రమపరచడానికి, మనం మోసం చేయడానికి కూడా సాతాను కూడా మనకి కలలో చూపిస్తూ ఉంటాడనమాట ఎదురిస్తున్నప్పుడు. మూడోదిగా దేవుడు కూడా మనకి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఏదైనా జరిగించాల్సి వచ్చినప్పుడు ఆ విషయాన్ని దేవుడు మనకి కలలో చూపిస్తూ ఉంటాడనమాట. ఓకే మిత్రులారా. ఇక్కడ కూడా యేసపు విషయంలో మరి దేవుడు స్వప్నాన్ని కలుగజేశాడు. అది దేవుని ద్వారా కలిగిన స్వప్నం లేదా కల అనమాట. చూడండి 37 అధ్యాయము 5 వచనమాట. ఆది కాండము 37 5 వచనమాట. యేసుపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టారు. ఒకటి పగబట్టారు. రెండోది అతడు వారిని చూసి నేను కనిన ఈ కలను మీకు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనులకు సాష్టాంగపడని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మల్ని నేలుదువా, మా మీద నువ్వు అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టారంట. ఆ తర్వాత అతను ఇంకా కల కని తన సహోదరులు తెలియచేసి ఇదిగో నేను మరొక కలగండి, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాపని చెప్పిన. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి, నేనును నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతను గద్దించను. అతని సహోదరులు అతని యందు అసూయపడరు. ఇదనమాట. ఓకే మిత్రులారా. ఇది జరిగిన స్టోరీ అన్నమాట. ఏమయ్యారు ఇక్కడ యేసోపు కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు తన తండ్రికి చెప్పాడు, తన అన్నలకు చెప్పాడు. అన్నలకు చెప్తే ఏమో తండ్రి ఏమో గద్దించాడు, అన్నలు ఏమేం చేశారు పిల్లరా, అతని యందు అసూయపడి. దేని బట్టి అసూయపడ్డారు? కలలో జరగబోతుంది ఏంటిది? యేసోపు పైవాడిగా ఉండబోతున్నాడు, తన సహోదరులందరూ కూడా తనకి సాష్టాంగ నమస్కారం చేస్తారని దేవుడు జరగబోతున్న ముందుగానే భవిష్యత్తును, ఫ్యూచర్ని దేవుడు యేసోపుకు తెలియజేశారన్నమాట. అదే పిల్లరా. ఎందుకంటే మన దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడు, భవిష్యత్తును కూడా ఫ్యూచర్ కూడా ఏంటో చెప్పగలిగిన శక్తి గల దేవుడు, దాన్ని జరిగించగల దేవుడు అనమాట. అందరూ కూడా పిల్లరా, మనందరూ కూడా నా లైఫ్ ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు నా జీవితం ఎలా ఉంటుంది, రాబోతున్న సంవత్సరాల్లో నా జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే నా ముగింపు ఎలా ఉంటుందని ప్రతి మనిషి కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆశ ఉందా పిల్లరా? మీకు లేదా? నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబోతున్న సంవత్సరం నాకు ఎలా ఉంటాయి, నా జీవితం ఎలా ఉంటుంది, నేను ఏ స్థితిలో ఉంటాను, ఎలాంటి స్థాయికి వెళ్తాను, ఇవన్నీ తెలుసుకోవాలని మీకు లేదా పిల్లరా? ప్రతి మనిషిగా ఉంటుంది అనమాట కదా లేదా? అయితే ఇక్కడ దేవుడే స్వయంగా యేసోపుకి దేవుడు తెలియజేసిన ఆ విషయాన్ని, తెలియజేసిన విషయంలో అయ్యా నీవు నీ అన్నల కంటే పైవాడిగా ఉంటావు, నీ అన్నలే నీకు సాష్టాంగపడే స్థాయికి నువ్వు వస్తావు, నేను ఆ స్థాయికి నేను తీసుకెళ్తానని దేవుడు తనకి తెలియజేసేప్పుడురా. దేవుడు తెలియజేసిన విషయాన్ని తన అన్నలకు తెలియజేస్తే, ఒకవేళ బహుశా దేవుడు తెలియజేశాడేమో ఈ విషయాన్ని, మన సహోదరుని ఆ స్థాయికి తీసుకెళ్తాడేమో అని వారు గుర్తించలేదు, గ్రహించలేదు. కానీ పిల్లరా ఏం చేశారు? అసూయపడ్డారు. ఎవరు పిల్లరా? సొంత సహోదరులే. అంటే తన తమ్ముడు తక్కువ స్థాయిలోనే ఉండాలి, వాడు మా కిందనే ఉండాలి, వాడు గొప్పవాడు అవ్వకూడదు. అర్థమైందా పిల్లరా? కాబట్టి మన ఇంటి వారే, మన వాళ్ళే మన మీద అసూయపడే వాళ్ళు ఉంటారు. అదే పిల్లరా, అసూయపడేలు ఎక్కడ ఉంటారు? మన మధ్యనే ఉంటారన్నమాట. కాబట్టి అసూయ చాలా నష్టాన్ని కలిగజేసే పిల్లరా. ఈ అసూయ గురించి చెప్పాలంటే, ఈ యొక్క అన్నలు అసూయ పడడం బట్టి, రెండోది పగపెట్టుకోవడం బట్టి వాళ్ళు ఏం చేశారు పిల్లరా? యేసోపుని ఏం చేశారు? సొంత తమ్ముడిని కొట్టి గోతులేసి ఆ తర్వాత తీసి ఫిలిష్టీయులకు అమ్మేశారన్నమాట. ఐగుప్తు దేశానికి అమ్మేశారన్నమాట, ఫరోకి అమ్మేశారన్నమాట. సొంత అన్నలే పిల్లరా. దేనివల్ల? అసూయ వల్ల సొంత తమ్ముని కొట్టేశారు. తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో నీ చిన్న కుమారుడు చనిపోయాడని తండ్రికి అబద్ధం చెప్పేశారు.
సొంత తమ్ముణ్ణి అమ్మేసేశారు. కారణం ఏంటి? అసూయ. అసూయ చాలా నష్టాన్ని కలుగజేస్తారు పిల్లరా. అసూయ ఎవరిలో అయితే ఉంటుందో ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలుగజేసిద్ది, బాధను కలుగజేసిద్ది, దుఃఖాన్ని కలుగజేసిద్ది, ఆఖరికి ప్రాణం కూడా తీసే అవకాశం కూడా అసూయ ఉంటుంది పిల్లరా. ఏ వ్యక్తిలో అసూయ ఉంటుందో ఆ వ్యక్తి ఇతరులకి నష్టాన్ని కలుగజేస్తాడు, ఆ వ్యక్తి ఇతరులకి బాధ కలుగజేస్తాడు, ఆ వ్యక్తి దుఃఖాన్ని కలుగజేస్తాడనమాట. ఆఖరికి ప్రాణం తీసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అర్థం పిల్లరా. కాబట్టి మీరు ఎవరిగా ఉన్నారు? అసూయ మీలో ఉందా? చూడండి, యోబు గ్రంథము 5:2 దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదురు, బుద్ధి లేని వారు అసూయ వలన ఏం చేస్తారని పిల్లరా? చచ్చేదరు అని ఉందన్నమాట. అంటే అసూయ పరులకి ఏముండదంటే బుద్ధి ఉండదు అనమాట. ఏముండదు? అసూయ పరులకి ఏముండదు పిల్లరా? ఏం లేదు, బుద్ధి లేనివారు అనమాట. బుద్ధి ఉంటే అర్థమైంది. ఎందుకు ఆ వ్యక్తి మీద నేను అసూయపడాలి? ఎందుకు ఆ మీద కోప్పడాలి? ఎందుకు ఆ వ్యక్తి మీద కోప్పడాలి? ఎందుకు అతనంటే నాకు అసూయ కలగాలి అన్న ఆలోచన బుద్ధి కలిగి ఉంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుని పోతారు. అర్థం పిల్లరా. కొంతమందికి ఎదుటివాడు బాగుపడుతుంటే, ఎదుటింటోడు పై స్థాయికి వస్తుంటే వాడి గురించే ఆలోచిస్తుంటారు. ఏంటిది? అసూయ. అదే పిల్లరా. బుద్ధి లేని వారు ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళు అసూయ కలిగి ఉంటారు. అలాంటి వారు అసూయ వల్ల చనిపోతారు అన్నమాట. అదే పిల్లరా. చూడండి, కీర్తన గ్రంథము 106:10 వారు తమ దండు పాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి అని ఉందన్నమాట. ఎవరి మీద? మోషే యందును, ఆ తర్వాత యెహోవాకు ప్రతిష్ఠుడైన, అంటే యెహోవాకు చెందినవాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు అన్నమాట తన పరిచర్య చేయడానికి అహరోనుని. అలాంటి వారి మీద కూడా ఏమయ్యారంటే ఆ దినంలో ఇజ్రాయేల్ ప్రజలు పిల్లరా అసూయపడ్డారు. ఈ రోజుల్లో కూడా పిల్లరా దేవుని సేవకుల మీద అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా పిల్లరా. మీరు కూడా ఉన్నారా అలాంటి కేటగిరీలో? దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు, లేదా దేవునికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, లేదా దేవుడు కోరుకున్న వారి మీద అసూయపడుతున్నారా? ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా మోషే వారి కోసం పిల్లరా తన జీవితాన్ని త్యాగం చేశాడు. వారు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు వారి కోసం ఉపవాసం ఉండి, ఒకరోజు కాదు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి దేవునిలో ప్రార్థన చేసినప్పుడు మోషే ముఖం చూసి ఇజ్రాయేల్ ప్రజలను వదిలిపెట్టాడు. మోషే, నువ్వు తప్పుకో, నేను వాళ్ళందరిని చంపేస్తానన్నాడు. అదుపులేరా. అహరోను దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి దేవుడు కోరుకున్నాడు. ఇలాంటి వ్యక్తుల మీద పిల్లరా ఏమయ్యారు? 6 దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలు అసూయపడ్డారు. మాకు మోషేతో సంబంధం లేదు అని మోషేనికి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. అర్థమవుతుందా? అసూయ పరులు ఆఖరికి దేవుని బిడల మీద కూడా, దేవుని సేవకుల మీద కూడా, మనకి మేలు చేసిన వారి మీద కూడా అసూయ పడితే అవకాశం ఉంటుంది అనమాట. అతను చూడలేరా. మత్తయి సువార్త 27:18 విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బర్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన. ఏలనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడి వెరిగి ఉండెను. ఏం చేశారు పిల్లరా? ఇక్కడ కూడా అనమాట ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. అంటే ఆ దినాలు ఉన్న ప్రజలు కావచ్చు, ఆ తర్వాత ప్రధాన యాజకులు కావచ్చు, ఆ రోజు యేసు ప్రభుని అప్పగించటానికి, చంపడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అసూయ. అర్థం పిల్లరా. అసూయ. ఆ రోజుల్లో ఉన్న బర్బ ఒక బందిపోటు దొంగ. ఇలాంటి ఈ బర్బాన్ని నేను విడుదల చేయాలా, ఇదిగో క్రీస్తు అనబడిన యేసును నేను విడుదల చేయాలని ఆ రోజు ఫిలాతు అడిగితే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారు పిల్లలు చెప్పండి? ఎవరు కావాలని కోరుకున్నారు? ఆ రోజు ఎవరు కావాలనుకున్నారు? మాకు బర్బాయే కావాలి. యేసుప్రభు వద్దా? వద్దు. యేసుప్రభుని అంతా కూడా ఆ నేరం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఏ పాపం చేయని వాడు వద్దంటున్నారు. పాపం చేసిన వాడు కావాలని కోరుకుంటున్నారు. కారణం ఏంటి? అసూయ. అసూయ పరులు మంచివాడిని కూడా దూరం చేసుకుంటారు పిల్లలు, తెలుసా? అసూయ పరులకి చెడుని కోరుకుంటారు, మంచిని దూరం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే, క్రీస్తుని వద్దనుకుంటున్నారు.
ఆ రోజు ప్రధాన యాజకులు కూడా ఏం చేశారు? అసూయ చేత యేసుని అప్పగించారు. ఏం చేశారు పిల్లరా? యేసు ప్రభుని అప్పగించారు అసూయ చేత. అసూయ అంతే, ఏం లేదు. ఆ దినాల్లో ఉన్న ప్రజలకి యేసయ్య మీద ఏముంది? అసూయ. ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, ఆ దినాల్లో ఉన్న సద్దుకేయులకి, పరిసయ్యులకి ఏముందంటే అసూయ. ఇదే అసూయ. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. విశ్రాంతి దినం కూడా అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, పాపుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతో కూర్చున్నాడు, వాళ్ళతో భోజనాలు చేస్తున్నాడు. ఇదే అసూయ అనమాట. అర్థం పిల్లరా? వీరు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. అసూయపరులు అంతే పిల్లరా. అసూయపరులో ఒక మంచి వ్యక్తిని కూడా చంపటానికి వెనుకాడరు. ఏ వ్యక్తిలో అయితే పిల్లరా అసూయ ఉంటుందో పిల్లరా, ఆ వ్యక్తి మంచి వ్యక్తిని కూడా చంపే అవకాశాలు 100కి 99% ఉంటాయన్నమాట. బైబిల్లో కూడా చూస్తే పిల్లరా, కయ్యను హేబెలు జీవితాలు చూసుకోండి. ఇద్దరు అన్నదమ్ములే కదా. దేవుడు కయ్యేను అర్పణ అంగీకరించలేదు, హేబెల్ అర్పణను అంగీకరించాడు. మరి ఎందుకని? అలా అర్పణ అంగీకరించినందుకు తనలో ఉన్న తప్పుని గుర్తించకుండా, తనలో ఉన్న లోపాన్ని గ్రహించకుండా, కారణము నా తమ్ముడే అని తన మీద కోపం తెచ్చుకొని చంపేస్తాడు. అంటే అసూయ. అదమిలరా, అసూయ పరులు హంతకులుగా మారుతారు. ఏమవుతారు? అసూయ పరులు హంతకులుగా మారుతారు. అదమిలరా. సో కాబట్టి ఆ దినాల్లో ఉన్న యేసుని కూడా ఏం చేశారు? అసూయ చేత ఆయనను అప్పగించారు. చూసారు పిల్లరా? కాబట్టి అసూయ అనేది మంచిది కాదు. చూద్దాం, చివరిలో తీసుకొస్తాను పిల్లరా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనమాట. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. క్రీస్తును ప్రకటించే వాళ్ళు కూడా ఎలాంటి వారు ఉన్నారని పిల్లరా? అసూయ కలిగిన వారంట, కలహ బుద్ధి కలిగిన వారంట. క్రీస్తును ప్రకటిస్తున్న వారిలో అసూయ ఉండొచ్చా? చెప్పండి పిల్లలు, ఉండొచ్చా? మనలో అసూయ ఉండకూడదు. నీలో అయినా నాలో అయినా ఇప్పుడు నేను దేవుని గురించి ప్రకటిస్తున్నాం పిల్లరా, ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. కానీ అసూయ చేత క్రీస్తును ప్రకటిస్తున్నారంట, కలహ బుద్ధి అంట. ఇలాంటివి ఉండొచ్చా పిల్లరా దేవుని బిడ్డలమైన మనం? అయితే దేవుని యొక్క వాక్యం విస్తరిస్తుంది. చూడండి, మొదట రాసిన పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ ఉందా, సమస్త దూషణ మాటలను మాని. ఏం జరుపులేరా? దుష్టత్వము మానాలి మనం. అర్థమైందా? నీలో నాలో దుష్టత్వం ఉండడానికి వీల్లేదు. నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు విశ్వాసం అయినట్లయితే, ఒకవేళ దేవుని సేవకుడైనా కానీ ఎవరైనా కానీ పిల్లరా, మనలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు. దుష్టత్వం ఎవరిలో ఉంటుంది? సాతానుగాడిలో ఉంటుంది అన్నమాట. ఎవరిలో అయితే దుష్టత్వం ఉంటుందో పిల్లరా, వారు సాతాను సంబంధులు. అదుములరా. కాబట్టి సమస్తమైన దుష్టత్వమును మానాలి. ఆ తర్వాత కపటమును మానాలన్నమాట. ఏంటది? ఏం మానాలి పిల్లరా? కపటము. పైకి ఒకటి లోనొకటి ఉండకూడదు. అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అన్న బాగున్నావా, పాస్టర్ గారు బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, పైకి ఒకటి లోన ఇంకొకటి ఉండకూడదు. మనలో కపటం ఉండకూడదు అన్నమాట. ఏముండాలి? యథార్థత ఉండాలి. ఏబు యథార్థవంతుడని ఉందన్నమాట. ఏబు ఎలాంటి వాడు పిల్లరా? యథార్థవంతుడు. యూజు దేశంలోనే ఏబు యథార్థవంతుడు అనమాట. మనం యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, కానీ పైకి ఒకటి లోనొకటి నటించే జీవితం ఉండకూడదు. ఇప్పుడు సినిమాలో వాళ్ళు ఉన్న నటించే వాళ్ళందరూ కూడా నిజమైన జీవితమా చెప్పండి? ఆ సినిమాలో ఒకలా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటారు. ఆ సినిమాలో మంచి వాళ్ళుగా నటిస్తారు, బయటకు వచ్చినప్పుడు క్రూరులుగా నటిస్తారు. ఆ సినిమాలో చాలా ఏదో ఒక అందంగా కనపడతారు, బయటకు వస్తే అందంగా ఉంటారు. అదేంటిది? కపటం అన్నమాట. అర్థంలేరా? సో అలా ఉండకూడదు మనం అనమాట. ఎందుకంటే మన దేవుళ్ళు అలాంటి లోవు కాబట్టి నీలో నాలో మనలో ఉండకూడదు. ఆ తర్వాత వేషధారణ కూడా మానాలంట. ఏం పిల్లరా? ఏ ధారణ? వేషధారణ. అర్థమైందా? సినిమాలో ఉన్న వాళ్ళు కూడా వేషాలు వేస్తూ ఉంటారు కదా. ఒక సినిమాలో ఒక వ్యక్తి ఎలాగా ఉన్నాడు అనుకోండి, ఇంకో సినిమాలో హీరోగా ఉంటాడు అను కదా. సో ఇలా వారి యొక్క వేషాలు మారుస్తుంటారు అనమాట, ఒక గెటప్స్ మారుతూ ఉంటారు. మనం కూడా అలా ఉండకూడదు క్రైస్తవులమైన మనం. అది కూడా మానాలంట. ఆ తర్వాత అసూయ. ఏంటి పిల్లరా? అసూయ ఏంటిది? మానాలి.
మానవ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ తర్వాత సమస్తమైన దూషణ మాటలను మాని. దూషణ కొంతమంది దూషిస్తూ ఉంటారన్నమాట ఎదుటివాడిని. నోరు తెరిస్తే చాలు ప్లేయరా దూషించడమే. ఎందుకంటే ప్లేయరా క్రైస్తవులమైనా నువ్వైనా నేనైనా దూషించటానికి కాదు మనం పిలిచింది. మన నోట ఏముండాలి? ఏమని ప్లేయరా ఆశీర్వాదం వచ్చినవి ఉండాలి తప్పగానే దూషించేవారుగా మనం ఉండకు. అర్థం ప్లేయరా దూషించే పని సాతానుగాడి పని. దూషించే పని సాతాను బిడ్డల పని. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలి? ఏం చేయాలి ప్లేయరా? ఆశీర్వదించాలి. అందుకే ప్రభువు అన్నాడు, మీ శత్రులు కోసం ప్రార్థించండి, వారు ఆకలిగొంటే ఏం చేయండి? భోజనం పెట్టండి అన్నాడు. అంతేగాని దూషించండి అన్నాడా? ఏమన్నా ప్లేయరా? ఏమన్నాడు? ఏం చేయాలి? ఇది దూషించటం మనము ఏం చేయాలి ప్లేయరా? వీటిని విసర్జించాలన్నమాట మరొక చోట. ఈ మనలో ఉండటానికి వీల్లేదు ఇవన్నీ కూడా. అందుకే చూడండి ప్లేయరా, పేతురు రాసిన పత్రికలోనే ఉందన్నమాట. మొదటి పేతురు దీంట్లోనే ఉందన్నమాట. 3వ అధ్యాయం 9 వచ్చినమాట. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుర్రి. ఇప్పుడు ఎందుకు పిలిచాడు మనల్ని? మన పిలుపు ఏంటి తెలుసా ప్లేయరా? ఈ పిలుపు ఏంటి? ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగాలు ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లో చాలా రకమైన జాబ్స్ ఉంటాయి అన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత చాలా రకరకమైన డిపార్ట్మెంట్ అనమాట. అవును కదా? కొంతమందికి కొన్ని వాటిలో ఇప్పుడు సపోజ్‌గా ప్లేయరా, ఇప్పుడు మీరు నర్స్ చదువుకున్నారనుకోండి. అంటే మీకు నర్స్ జాబ్ వచ్చింది. నర్స్ జాబ్ వస్తే మీరు ఇంజెక్ట్ చేయటం అలాంటివి చేయటం చేస్తుంటారు. అదే కానీ మీకు పోలీస్ జాబ్ ఇస్తే చేస్తారా ప్లేయరా? చేయరు కదా? సో, అట్లాగే దేవుడు కూడా మనకొక పిలుపునిచ్చాడనమాట. ఎందుకు పిలిచాడు మనల్ని? అంటే మనము ఆశీర్వాదమునకు వారసులవ్వటానికే మాత్రమే పిలిచాడు గానీ, మీరందరూ వచ్చి మీకు కీడు చేసిన వాడికి నేను ప్రతి కీడు చేస్తాను, మిమ్మల్ని దూషించిన వారికి నేను ప్రతి దూషణ చేస్తాను రాండి అని పిలవాలి మనల్ని. అయితే మనం ఏం చేయాలంట? పిల్లరా కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనా చెయ్యక ఏం చేయాలంటే మనము చెప్పించండి అని ఉందా? ఏముంది పిల్లరా? చెప్పించండి అని ఉందా? చెప్పండి. ఏముంది? ఆ? ఏముంది పిల్లరా చెప్పండి. హ్మ్? ఏముంది అక్కడ? ఏముంది? దూషణ చేయక దూషణను చేయక ఏముందంట? దీవించండి అని ఉందన్నమాట. ఎందుకని? మన పని, నీ పని, నా పని ఏంటి? దీవించడమే. నేను శపిస్తున్న వారిని నువ్వేం చేయాలి? యేసు నామములో ఆశీర్వదించబడును గాక. సహోదరి నువ్వు దేవునిని దీవించును గాక. అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అంతే. తెలుసా పిల్లరా? అదేనమాట మన పిలుపు. నువ్వు దీవించేవారిని ప్రభా వాళ్ళని దీవించు. నేను వారిని ఆశీర్వదిస్తున్నానయ్యా. ప్రభు వాళ్ళు దీవించబడును గాక. అని నువ్వు దీవించు వారిని. నిన్ను ఎవరైతే శపిస్తున్నారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, నీవు వారిని దీవించడం ప్రారంభిస్తే నువ్వేమవుతావు? నీకు ఆ దీవెనలు వస్తాయన్నమాట. కానీ మనకి ఆ ఓపిక ఉండదు పిల్లరా. అవును కదా? వాస్తవానికి జనరల్‌గా మనందరం కూడా ఎవడైనా మన గురించి ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడతాం. వాళ్ళు 10 మాటలు మాట్లాడితే మనం లాగి ఒకటి కొడతాం. వాళ్ళు లాగి ఒకటి కొడితే మనము కింద పడేసి కొట్టేస్తాం. అవును కదా? అందుకే పిల్లరా, ఎందుకంటే జీవము, మరణము నాలుక వశమంట. ఏంటంటే పిల్లరా? జీవము, మరణము నాలుక వశము. నువ్వు ఆశీర్వదించావనుకో నీకు ఆశీర్వాదం వస్తది. నువ్వు కీడు పలికావనుకో నీకు కీడే వస్తదనమాట. అర్థం పిల్లరా? ఇవన్నీ బైబిల్‌లోని పిల్లరా. నేను కొత్తగా ఏం చెప్తున్నానా చెప్పండి? నేను గొప్ప మర్మాలు చెప్తున్నానా? చెప్పలే కదా! బైబిల్‌లోనే దేవుడు మనకి రాయించాడనమాట. సో, ప్రభువు ఏమన్నాడు? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనా, దూషణకు ప్రతి దూషణైనా చేయక ఏం చేయాలంటే మనము దీవించండి. కానీ మనం దీవించలేకపోతున్నాం. అదే సమస్య ఇక్కడ. మనం దీవించబడాలి అనుకుంటున్నాం. మనకి ఎవడైతే కీడు చేస్తాడో, మనల్ని ఎవరైతే దూషిస్తారో వాడు నాశనం అవ్వాలి, ఆమె నాశనం కావాలి, ఆమెకి ఏదో కావాలి, అతనికి ఏదో కావాలని మనం అనుకుంటాం జనరల్‌గా. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే. అర్థమవుతుందా? కానీ అలా కాకుండా దేవుడు ఏం చెప్తాడు? నీకు ఎవరైతే కీడు చేశారో, నీకెవరైతే నిన్ను దూషించారో వారిని నువ్వు దీవించు, వారిని ఆశీర్వదించు, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తాడనమాట. మరి అలా చేస్తే మనకేమవుతది?
ఏమవుతుంది? మనకి ఆశీర్వాదం, మనకి దీవెన పిల్లరా. అంటే చూడండి పిల్లరా, దేవుడు ఆశీర్వదించబడడానికి దేవుడు పెట్టిన విధానం చూడండి. లోకంలో చూస్తే ఇది జరగదు. కానీ దేవుడి పద్ధతులు వేరు, లోక పద్ధతులు వేరు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టమంటారు కదా! కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు వారిని దీవించు, ఆశీర్వదించు, వాళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇలా చేస్తే ఏమవుతది? మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మన శత్రువులు కాస్త మిత్రులుగా మారతారన్నమాట. అర్థమైందా? అదనమాట. కానీ ఈ రోజుల్లో మనం అలా ఉండలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మన పిలుపును మనం ఏం చేయాలంటే గుర్తించాలన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మానండి ఉందన్నమాట. అర్థమైందా? ఇక చూడండి మీకు మాట చెప్తున్నమాట. కొలస్సీలు రాసిన పత్రిక విసర్జించండి అన్నమాట. అలాగ వచ్చాం కాబట్టి ఇక్కడికి కొలస్సీలు రాసిన పత్రిక 3:8 అన్నమాట. 3:8లో చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట ఏ రావాలంట? బూతులు అను వీటినన్నిటిని ఏం చేయండి? రోజు పలకండి అనుందా? రోజు మాట్లాడండి అనుందా? రోజు పదే పదే చెప్పండి అనుందా? ఏమంటున్నారా? ఏముంది? విసర్జించండి అని ఉందన్నమాట. మనందరం కూడా మీరైనా, నేనైనా మనలో ఇలాంటివి ఉండకూడదనమాట. ఏం ఉండకూడదు? కోపం ఉండకూడదనమాట, ఆగ్రహం ఉండకూడదనమాట, దుష్టత్వం ఉండకూడదనమాట, దూషణ ఉండకూడదనమాట, మన నోట బూతులు కూడా రావద్దంట. వీటన్నిటిని కూడా మనం విసర్జించాలి. అయితే మనలో మరి ఇలాంటి బలహీనతలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మనలో కోపం ఉండొచ్చు, మనలో ఆగ్రహం ఉండొచ్చు, మనలో దుష్టత్వం ఉండొచ్చు. ఒకవేళ మన నోట బూతులు వస్తూ ఉంటాయి. కొంతమంది మాట్లాడితే బూతులు పిల్లరా. ఒక ఆయన ఉన్నాడు మా ఇంటి పక్కనే. ఆయన మాట్లాడితే పిల్లరా బూతు మాట మాట్లాడకుండా మాట్లాడు. ఏ మాట మాట్లాడినా కానీ బూతు మాట మాట్లాడకుండా అసలు మాటే రాదనమాట. అదే పిల్లరా. వాళ్ళు మీకు ఎవరన్నా ఆయన బూతు మాటలు వినాలనుకుంటే చెప్పండి, రికార్డ్ చేసి మీకు పంపిస్తారనమాట. అంత పచ్చిగా బూతు మాటలు మాట్లాడనమాట. మాట్లాడితే బూతు అనమాట. అంటే నా ఇంట్లో వాళ్ళతోటి తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో పక్కనే కదా వినపడుతుంటాయి అనమాట. అయితే సరే వాళ్ళంటే మాట్లాడతాను, మనం కూడా మాట్లాడొచ్చా? కొంతమంది క్రైస్తవులు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు, బూతులు మాట్లాడుతుంటాయి. ఎట్లా మాట్లాడుతున్నా ప్రేమని సోదరా? అయితే దేవుడు ఏమన్నాడు? వీటిని విసర్జించాలి మనం. ఏంటిది? మీ నోట బూతులు వీటిని విసర్జించాలి పిల్లలు. కాబట్టి మనలో ఇవి ఉండకూడదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తాం. పిల్లరా, కాబట్టి మన టాపిక్ ఏంటి? అసూయ. కాబట్టి అసూయ మనలో ఉంటే ఏం జరిగింది చెప్పారా? లాస్ట్కి మాట చెప్పి ముగించిన ప్రయత్నం అనమాట. 1 కొరింథీ రాసిన పత్రిక 3:3 మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు కారా? అంటే ఎవరిలో అయితే అసూయ కలహము ఉంటుంది పిల్లరా, వారు శరీర సంబంధులు. ఎవరు పిల్లరా? ఎవరు చెప్పండి? శరీర సంబంధులు. ఈ లోకంలో 2 రకమైన ప్రజలు ఉంటారన్నమాట. ఒకటి శరీర సంబంధులు, రెండోది ఆత్మీయ సంబంధులు. దేవుడు ఆత్మ స్వరూపి అని ఉందన్నమాట. ఎవరు పిల్లరా దేవుడు? దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి అనమాట. అర్థమైంది పిల్లరా? ఎందుకంటే ఈ ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళు మాత్రమే పరలోకానికి పోతారు. అర్థమైందా? శరీరసారమైన ఏంటి పిల్లలు తెలుసా? ఎవరైతే శరీరసారంగా జీవిస్తారో వారిలో శరీర కోరికలు ఉంటాయి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు రేపు పరలోకం మారన్నమాట. అసూయగా దేనికి సంబంధించిందంట? శరీర సంబంధించిందనమాట. ఈ శరీరపరమైన ఆత్మీయ సంబంధమైన విషయం కాదు అది. అది పిల్లరా, నీలో నాలో అసూయ ఉంటే అది దేనికి సంబంధించిందంటే శరీరపరమైంది తప్ప స్పిరిచువల్కి సంబంధించింది కాదు. అందుకే మనలో శరీర క్రియలన్నీ కూడా మనము చంపాలన్నమాట. శరీరపరమైన ఉండకూడదు పిల్లరా. అర్థమవుతుందా? ఎందుకంటే మనము శరీరసారులు కాదు. ఎవరు మనం? ఎవరు పిల్లరు చెప్పండి? ఆత్మ సంబంధులు అనమాట. ఆత్మీయులు అనమాట. క్రైస్తవులు అంటే మరొక పేరు ఏంటంటే విశ్వాసులను పిలుస్తారు. ఆ తర్వాత ఆత్మీయులు అని చెప్తుంటారన్నమాట. కాబట్టి పిల్లరా, మనము శరీరసారులుగా ప్రవర్తించకూడదు. అలా అయితే ఏమైద్ది? ఏమవుతుంది పిల్లరా? ఏమవుతుంది? శరీరసారులు ఏం చేస్తారంట? ఈ భూమి మీద వాటి మీద మనసు ఉంచుతారంట. అర్థం పిల్లరా?
మనము మన శరీరము కూడా క్రీస్తుతో సిలువయ్యబడి ఉండాలన్నమాట. అంటే మన శరీర ఇచ్చలన్నీ కూడా శరీరపరమైనవి కూడా మనలో ఉన్న వాటిని కూడా చంపివేయాలన్నమాట. అర్థంలేదా? ఎందుకంటే శరీరం ఏంది నిష్ప్రయోజనం అన్నమాట. ఈ శరీరం మట్టి శరీరం. మట్టిలో కలిసిపోద్ది. మన ఆత్మను బట్టి మనం జీవించాలి. మనం ఆత్మీయులు కాబట్టి ఆత్మపరమైన విషయాలే కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన మాటలే రావాలి గానీ అపవిత్రమైన మాటలు, మరి శరీర సంబంధమైన మాటలు నీలో, నాలో, మనలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే ప్రభా నాలో ఇలాంటి బలహీనతలున్నాయి, నాలో ఇలాంటివి ఉన్నాయని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టేవారంగా ఉండాలి పిల్లలు. విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం ఎవరం కూడా ఒకసారి భక్తిపరులు కాలం, ఒకసారి ఆత్మీయులు కాలం ఎవరైనా. నేనైనా మీరేమైనా. అలాంటప్పుడు మనలో ఉన్న బలహీనతలు బట్టి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకొని నిజమేనయ్యా నాలో శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయి, మరి నాలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, నాలోంచి తీసేయండి ప్రభా అని మనము అడగాలి ప్రభుని. అదే పిల్లరా, అలా అడిగితే ప్రభు మనలో ఉంచి ఆ బలహీనతలను తీసేస్తారన్నమాట. చూడండి పిల్లరా, గళితీయులకు రాసిన పత్రిక 5:21 అన్నమాట. భేదములు, ఇమతములు, అసూయ, చూడండి ఇక్కడ ఉంది కదా, అసూయ, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎవరిలైతే పిల్లరా అసూయ ఉంటుందో వారు ఏమవరంట పిల్లరా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. అంటే అక్కడ ఉన్నాయి భేదాలు, ఎమతములు, అసూయ, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారంట దేని స్వతంత్రించుకోరంట పిల్లరా? దేని స్వతంత్రించుకోరంట? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారంట. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకుంటే ఒకటి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తన ప్రాణానికి ప్రతిగా ఏమివ్వగలడు అన్నమాట. మనం ఎంత భక్తి చేస్తే రేపు నరకం పోతే ఏం ప్రయోజనం పిల్లరా? చెప్పండి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా పిల్లరా, మనం ఎంత భక్తి చేసి ఎంతగా దేవుళ్ళు ఉండి, ఎంతగా పాటలు పాడి, ఎంతగా దేవుని యొక్క వాక్యం చెప్పి, ఎంతగా ప్రార్థనలు చేసి, ఎంతగా దేవుని కానుకలు ఇచ్చి, ఎంత భక్తిగా మనం జీవించి రేపు నరకం పోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనం నరకం పోయినాం అనుకోండి, పక్కన ఎవడో తాగుబోతూ వచ్చిండు, వీడు బాగా తాగిడు కాబట్టి ఈ నరకానికి వచ్చి సరిపోయినారు, నేను ఎందుకు వచ్చాను అని మనకి అనిపిస్తుంది అనమాట. చెప్పారు. కానీ ఇలాంటివి కూడా నీలో, నాలో ఉండటానికి వీల్లేదని దేవుడు మనకి ఈ సమయంలో తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇలాంటివి మనలో ఉంటే రేపు అంట పిల్లలు మనము ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. చెప్తున్నాడు, ఏమన్నాడు? దేవుని రాజ్యము స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏముంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు? భేదాలు కలిగించేవారిగా ఉంటే, ఎమతములు ఉంటే, అసూయ ఉంటే. చూసారు పిల్లలు, అసూయ కూడా ఒక పాపమే. మనం ఏమనుకుంటాం తెలుసా పిల్లరా? అసూయ కూడా పాపమేనా? అవును, బైబిల్ చెప్తాం పిల్లరా, అసూయ కూడా ఒక పాపమే. భేదాలు కలిగించడం కూడా ఒక పాపమే. చాలామంది ఏమనుకుంటారంటే వ్యభిచారం చేస్తే పాపమో, దొంగతనం చేస్తే పాపమో, హత్య చేస్తే పాపమో, దొంగతనం ఇంకేదన్నా ఈ లోకాలు ఉంటాయి కదా నేరాలు, పెద్ద పెద్ద క్రైమ్ ఉంటుంది కదా, అలాంటివి చేస్తేనే పాపం అనుకుంటాం. కానీ ఇవి కూడా పాపాలని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తాం పిల్లరా. అర్థమవుతుంది కదా? ఇవి కూడా పాపే. నువ్వు ఎవరి మీద అసూయ కలిగి ఉంటే, నీలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే, ఆ తర్వాత భేదములు ఉంటే, ఇవి మనలో ఉంటే ఇవి కూడా పాపమే. ఎందుకని? పాపం చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పాపము కలిగిన వారు దేవుని రాజ్యంలో ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా పాపాన్ని కిందకే వస్తాయని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ బైబిల్ రాసిన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు పిల్లరా. అర్థమవుతుందా? మరి ఏమనుకున్నారు క్రైస్తవ జీవితం అంటే? ఎలా పడితే అలా జీవించేస్తే సరిపోద్ది అనుకున్నారు పిల్లరా? ఎలా పడితే అలా భక్తి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? అంతే కదా ఈ రోజుల్లో. ఎట్లా చేసినా ఏం కదండి, ఎట్లా జీవించినా కదండి, రేపు నేను డైరెక్ట్గా పరలోకం పోతాను, నాకు రిజర్వేషన్ అయింది, నేను బాప్టిజం తీసుకున్నాను, చిన్నప్పుడు బాప్టిజం తీసుకున్నాను, నేను పుట్టకతోనే క్రైస్తవుని అనుకుంటారేమో. లేదు పిల్లరా, దేవుడు పూర్తిగా మనం స్కాన్ చేస్తామన్నమాట. తెలుసు పిల్లరా, దేవుడు నిన్ను నన్ను స్పష్టంగా స్కాన్ చేస్తారన్నమాట. పూర్తిగా మన ఆలోచనలు, మన తలంపులు, ఎప్పటివరకు ఎలా జీవించేవి అన్నీ కూడా దేవుడు మనల్ని స్కాన్ చేస్తాడు. నిన్ను నన్ను మనలో దేవునికి విరుద్ధమైన ఉంటే నరకానికి పో అంటాడు. ప్రభు నేను బాను ప్రభు అంటే అక్కడ మన ఆటలు సాగు. నీ ఆటలైనా, నా ఆటలైనా, ఎవరి ఆటలైనా. అర్థం లేదా? సో కాబట్టి మనలో ఏమి ఉండకూడదు? అసూయ ఉండకూడదు.
అది కూడా పాపమే. పాపమే. పాపమే పిల్లరా. కాబట్టి ఒకవేళ మీలో అసూయ ఉన్నదా? పేదల గురించే స్వభావం ఉందా? ఆ! ఆ తర్వాత ఏంటి పిల్లరా, కలహాలున్నయా? గొడవలు పడే స్వభావము, ప్రతిదానికి గొడవ, గొడవ. ఆ తర్వాత ఆ! ఆగ్రహము, ఇవన్నీ గూడా మనలో ఉంటే మనం ఏం చేయాలి పిల్లరా? వీటన్నిటిని మనం విసర్జించాలి. ఎందుకంటే ఇవి మనల్ని నష్టపరుస్తాయి. ఇవి మనల్ని నాశనం చేస్తావి. ఇవి మన దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తావి. ఇవి రేపు మన పరలోకం పోకుండా చేస్తాయి. మరి మనకి నష్టాన్ని కలిగించే వాటిని మనలో ఎందుకు పెట్టుకోవాలి? మనకి నాశనాన్ని కలిగించే వాటిని మనం వాటిని కలిగి ఎందుకు జీవించాలి పిల్లరా చెప్పండి? ఏమంటారు? ఏమంటారు పిల్లరా? విడిచిపెడదాం మరి? నువ్వైనా, నేనైనా, ఎవరైనా పిల్లరా? నేను మానవుడినే. ఈ లోకంలో ఏ సేవకుడైనా మానవుడే. నాలో అయినా, నీలో అయినా ఏదైనా తప్పుందని దేవుని వాక్యం మనకు తెలియజేసినప్పుడు, మన యథార్థంగా దావీదు వలె, దావీదు కూడా తప్పు చేసినప్పుడు, దావీదు దగ్గరకొచ్చి నాతాను ప్రవక్త, నువ్వు ఆ పాపం చేసిన వాడువు అని చెప్పినప్పుడు పిల్లరా, దావీదు యథార్థంగా దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నాడు. నన్ను పరిహరించుము, నా పాపములు పరిహరించుము, హిమము కంటే హిస్సోపు కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా నుండి త్రోసివేయకము అని దేవుని సన్నిధిలో పిల్లరా దావీదు కన్నీళ్లు కార్చాడు. మరి ఈ రోజుల్లో పిల్లరా మీరు ఎలా ఉంటారు? నిజంగా మీలో పాపం ఉందని తెలిసినప్పుడు బాధపడతారా? చాలాసార్లు పిల్లరా మనుషులు ఈ రోజు ఎలా ఉన్నారంటే, అమ్మ నీలో ఈ పాపం ఉంది, అయ్యా నీలో ఈ పాపం ఉంది అని దేవుడు మనకు తెలియచేస్తే, నేనెప్పుడు ఆ పాపం చేశాను, నేనెప్పుడు అలా జీవించాను, నేను అలాంటి దానిగాను, నేను అలాంటి గాను అనుకుంటారు. నిజంగా పిల్లలు నా జీవితంలో 18 సంవత్సరాలప్పుడు ఒక దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళానమాట. అప్పుడే ప్రభువులో ఎదుగుతున్నానమాట. ప్రభు అంటే ఇష్టం కలుగుతా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్నాం. కానీ అంతగా దేవుని గురించి తెలవదు. యవ్వనంలోకి అడుగుపెట్టానమాట. ఆ! అలా అడుగుపెట్టిన తర్వాత నేనేం పెద్ద ఘోరాలు, ఈ నేరాలు ఏం చేయలేదు పెద్ద పెద్దవివో. కానీ మానవుడమైన మన పుట్టుకతో పాపులము. మన క్రియల్లోను, మన తలంపులోను, మన నడకలో ఏ విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం ఎక్కడో కూడా. సో, నాలో కూడా పాపాలున్నాయి. నాలో కూడా తప్పులున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను దేవునిలో ఎదుగుతున్నాను. ఇక తర్వాత నుంచి ఎలాంటి దేవునికి విరుద్ధం లేకుండా. కానీ ఒక దినాన్న విజయవాడలో జరుగుతున్న అక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడికెళ్ళానమాట. సేవకుడు వస్తే వాక్యం చెప్పారు. అయిపోయింది. ఆయన ప్రార్థన చేసి, "అయ్యా! నీలో పాపాలున్నాయి. నువ్వు ఇంకా నీ పాపాలు ఒప్పుకోలేదు. పలానా కీర్తన చదివి నీ పాపాలు ఒప్పుకో" అని చెప్పాడన్నమాట. అలా చెప్పినప్పుడు పిల్లరా నాకు చాలా బాధ అనిపించేది. ఇంకా నాలో పాపాలున్నాయా? ఇంకా నాలో దేవునికి విరుద్ధమైన తప్పులున్నాయా? అని బాధ అనిపించి ఇంటికొచ్చి తప్పులు ఒప్పుకున్నానన్నమాట. ప్రభా నన్ను క్షమించయ్యా అన్నాను గానీ, నా హృదయం నుంచి అంతరంగం నుంచి నాకు నిజమైన పశ్చాత్తాపం రాలేదు. మరి దేవుడు నన్ను మళ్ళా వదిలిపెట్టలా. మరలా నా పాపాలు ఒప్పుకోవాలని దేవుడు మరలా నాతో మాట్లాడారు రెండోసారి. మళ్ళా మరొకసారి పిల్లరా నేను మళ్ళా మోకరించి ప్రార్థించి ప్రభా నేను పాపి నన్ను క్షమించని మరలా అడిగానమాట. కానీ నిజంగా లోతైన పశ్చాత్తాపం నాకు కలగలేదు అప్పుడు. మళ్ళా మూడోసారి కూడా దేవుడు నన్ను అదే స్పందిస్తా ఉన్నమాట. అదే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. వేరే వాళ్ళ ద్వారా నీ పాపాలు ఒప్పుకోవని. అలా మాట్లాడినప్పుడు పిల్లరా ఆ రోజు మూడోసారికి మాత్రము ఇక ఎవరు లేని సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఇంట్లోనే మోకరించి 18 సంవత్సరాల వయసనమాట లోపలనమాట ఒక పసి పిల్లవాడి వల్లే కన్నీళ్లు కార్చి నిజంగా హృదయపూర్వకంగా నేను కన్నీళ్లు కార్చి దేవుడు నాకు జ్ఞాపకం చేసిన దేవునికి విరుద్ధమైన ప్రతి తప్పు నేను ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించు, తెలుసు తెలియక ఇదిగో ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఇలా జీవించు, నన్ను క్షమించు అని దేవుడు విరుద్ధమైనది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నేను ఒప్పుకోవటం జరిగినప్పుడు ఆ రోజే దేవుడు నాతో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడాడు. నిజంగా బైబిల్‌లో ఆ మాట ఉంటదని నా జీవితంలో ఎప్పుడు నేను వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదవలేదు, ఎవరు చెప్పినా కూడా నేను వినలేదనమాట. ఆ రోజు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. అర్థమైందా? ఆ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడటము, దేవునితో నాకు సహవాసం ఏర్పడటం జరిగిందనమాట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను పిల్లరా? పాపము దేవునితో నీకు రిలేషన్ లేకుండా, దేవునితో నీకు సంబంధం లేకుండా చేసిద్ది. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోకుండా చేసిద్ది. దేవుని రాజ్యంలో అడుగుపెట్టకుండా పాపము చేసిద్ది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపము. అర్థం పిల్లరా? ఏంటి మనం ఇతరులను దూషించినా కూడా పాపమే. గుర్తుపెట్టుకోండి పిల్లరా.
నువ్వేమో ఇతరులను చంపనవసరం లేదు, వ్యభిచారం చేయనవసరం లేదు, దొంగతనం చేయనవసరం లేదు, మర్డర్ చేయనవసరం లేదు, ఇంకేదో పెద్ద పెద్ద ఏటీఎంలు ఇలాంటి భయంకరమైన నేరాలు చేయనవసరం లేదు. ఒకవేళ నువ్వైనా నేనైనా ఇతరులను దూషిస్తే అది కూడా పాపమే. ఒకవేళ నువ్వు ఇతరుల మీద అనవసరంగా కోప్పడితే వాళ్ళు నేరం చేయలేదు, వాళ్ళు ఏ తప్పు లేదు. వారి మీద అనవసరంగా నువ్వు కోప్పడితే అది కూడా తప్పే. ఇతరుల మీద ఆగ్రహం చూపిస్తే అది కూడా తప్పే. బూతులు మాట్లాడినా తప్పే. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నప్పుడు. అందుకే ఇవన్నీ కూడా మనం విసర్జించాలి. ఇవన్నీ కూడా మనం మానాలి. మనలో నుంచి ఇవి తొలగిపోవాలి. మనలో ఉన్న కోపము, అసూయ ఇవన్నీ కూడా పిల్లరా మనలో ఉండకూడదు. ఎందుకంటే అసూయ పరులు అసూయ కలిగిన వారు శరీర సంబంధులు ఉందన్నమాట. ఈ అసూయ కలిగిన వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం పిల్లరా. అర్థమవుతుందా? చాలామంది పిల్లలు ఎంతమంది లేరు క్రైస్తవులు, ఎంతోమంది క్రైస్తవులు అసూయ ఉంది. క్రైస్తవులని బూతులు మాట్లాడుతుంటారు. క్రైస్తవులని భేదాలు కలిగించే వాళ్ళు ఉంటారన్నమాట. మీది ఆ కులం, మన కులం వాళ్ళ మట్టికి ఒక చర్చికి పడదాం, మన కులం మట్టికి ఎక్కడ పోదాం, మన ఊరుల మట్టికి మన ప్రాంతం వాళ్ళకి కులం భేదాలు కలిగించేవాళ్ళమాట. లేరా పిల్లరా? భేదాలు కలిగించడం కూడా తప్పే అని చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉంది భేదములు, ఇమతములు, అసూయ ఉందా లేదా? ఇలాంటి వాటిని చెయ్యి వారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నదనమాట. ఈరోజు సంఘంలో భేదాలు కలిగించేవాళ్ళు, విశ్వాసుల మధ్య భేదాలు కలిగించేవాళ్ళు, పాస్టర్స్ మధ్య భేదాలు కలిగించేవాళ్ళు, వారు ఎట్లా భేదాభిప్రాయాలు కలిగించాలి. ఇలాంటివి చేసేవారు కూడా దేవుని రాజ్యము స్వతంత్రించుకొని పిల్లరా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నేను ఎంతక్కడ భక్తి చేయొచ్చు, నాలో భేదాలున్నా, నాలో అసూయ ఉన్నా, నాలో ఇలాంటివి ఉంటే పిల్లరా రేపు నేను దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. అది నేనైనా, నువ్వైనా, ఎవరమైనా పిల్లరా దేవుని వాక్యానికి అందరం తల ఉంచాల్సిందే. దేవుని మాటకి మన అందరం కూడా లోబడాల్సిందే తప్ప కానీ నేను వినను, నేను చేయను అంటే మన జీవితాన్ని మనమే చేతులారా నష్టపోతున్న వాళ్ళు అవుతాం. మరి ఏం చేస్తారు? విడిచిపెడతారా? ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడతారా? కాబట్టి నీలో ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే ఈరోజే ఈ ప్రార్థనలో ప్రభా నిజమే నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఈరోజు నీ వాక్యంతో నాతో మాట్లాడు. నిజమే ప్రభా, నేను యథార్థంగా నీ దగ్గర నా పాపాలు ఒప్పుకోండి. నాలో కోపం ఉంది, నాలో అసూయ ఉంది, నాలో భేదములు ఉన్నాయి, నాలో ఇమతములు ఉన్నాయి, నాలో కలహములు ఉన్నాయి ప్రభా. నిజమేనయ్యా, నేను చాలాసార్లు ఇతరులు గొడవలు పెట్టాను ప్రభా. అవునయ్యా, నేను చాలాసార్లు పలానా వారి మీద అసూయపడ్డానయ్యా ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని సమయంలో మనము మన పాపాలను, మన తప్పిదములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే పిల్లరా ఆయన నమ్మదగిన వాడు దేవుని యొక్క వాక్యం పిల్లరా. మరి ఈ సమయంలో ఉన్న చోట మీరు మోకరించగలిగితే మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోతే కనీసము కళ్ళు మూసుకొనైనా ఈ సమయంలో పిల్లరా ఎక్కడైతున్నారో అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వించాల్సిందిగా ప్రభునామములో మనం చేసిన కొన్ని నిమిషాలు పిల్లరా దేవుడు మనతో మాట్లాడు. ఆయన మాటలను మనం పడచొని పెట్టదు. దేవుడు నీతో మాట్లాడు. అలా చెప్పింది ఒక సేవకుడే కావచ్చు, అది నా స్వరమే కావచ్చు, కానీ దేవుడు నన్ను వాడుకొని తన మాటలను నీకు ఈ సమయంలో వినిపిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడు దయచేసి పిల్లరా మనం ఉన్న చోట ప్రార్థన చేసుకో. కొన్ని నిమిషాలు పిల్లరా, కొన్ని నిమిషాలు. మన జీవితము ఎంతో విలువైంది. ఈ లోకంలో మన కన్ను మూసిన తర్వాత మనది కాదు మన జీవితము. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశాలు ఉంటాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు నాకు అవకాశం ఉండదు. ప్రియమైన సహోదరుడు, ఒకవేళ నీలో భేదాలు కలిగించే స్వభావం నీలో ఉందా? నువ్వు ఇతరుల మధ్య భేదాలు పుట్టించేవాడిగా ఉన్నావా? భేదాలు కలిగించే స్త్రీగా ఉన్నావా? నీలో యమతములు ఉన్నాయా? నీలో అసూయ ఉన్నదా? నీలో అల్లరితో కూడుకున్న పాటలు ఉన్నాయా? ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీలో కలహము ఉంటే, గొడవలు పడే స్వభావం నీలో ఉంటే, నీలో కోపం ఉంటే, నీలో ఆగ్రహం ఉంటే, నీలో దుష్టత్వం ఉంటే, నీలో దూషణ మాటలు ఉంటే, నీ నోట బూతులు వస్తుంటే ఈరోజే వాటిని విసర్జించు. ఈ సమయంలో దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకో. నిజమేనయ్యా, ఈరోజు ఈ సమయంలో నీ వాక్యంతో నాతో మాట్లాడా ప్రభా. నాలో ఈ లక్షణాలు ఉన్నాయ్యా, నాలో ఇదిగో పలానా లక్షణం ఉందయ్యా, ఇదిగో ప్రభా నాలో ఇలాంటి స్వభావం ఉందయ్యా. దూషించిన వారిని దూషించానయ్యా, నేను వారికి కీడు చేశానయ్యా, నేను భేదాలు కలిగి చేశానయ్యా ప్రభా అని ప్రభు దగ్గర ఒప్పుకొని పిల్లరా. నాలో కపటం ఉందయ్యా,
నాలో అసూయ ఉందయ్యా. ప్రభా, ఇవి మానలేకపోతున్నానయ్యా. నాలో ఉన్న ఈ బలహీనతలో నాలో ఉన్న లోపాలు తొలగించామని అడగను ప్రభా. రోజు యేసయ్యను కూడా అసూయ చేత అప్పగించారు. ఆ రోజు యేసోపును కూడా తన అన్నలే అసూయ చేత అమ్మివేశారు. ఈరోజు నీలో కూడా అసూయ ఉందా ప్రియమైన సహోదరుడా? ఆ రోజు ఫిలిష్తీయులు కూడా యేసోపు ఇస్సాకు యొక్క బావిలన్నీ కూడా పూడ్చివేశారు. ఆ రోజు రాహేలు కూడా సొంత అక్క మీదనే అసూయపడింది. ఈరోజు నువ్వు కూడా నీ ఇంటి వారి మీదనే, నీ రక్త సంబంధుల మీదనే, నీ భర్త మీదనే, నీ భార్య మీదనే, నీ సేవకుడి మీదనే పడుతున్నావా ప్రియమైన సహోదరుడా? అలాంటివి నీలో ఉంటే ఈ సమయంలో యథార్థంగా ఒప్పుకో. మేనయ్యా, నిజమేం ప్రభా, నాలో ఈ లక్షణం ఉన్నాయి, నాలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయ్యా. నేను భక్తి పడిన అనుకుంటున్నాను, నేను విశ్వాసం అనుకుంటున్నానే, నేను ఎంతో నీలో ఎదుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఇంకా నీకు విరుద్ధమని నాలో చాలా ఉన్నాయ్యా. నేను విడిచిపెట్టాల్సిన ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇవన్నీ పెట్టుకొని కూడా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాలో పెట్టుకొని కూడా నేను భక్తిపరుని అనుకుంటున్నాను. ప్రభా, నన్ను క్షమించు. ఈ సమయంలో నన్ను కూడా శుద్ధి చేయి ప్రభా. దావీదు అడిగినట్టుగా నేను కూడా ఈ సమయంలో నాలో భేదాలు కలిగించే స్వభావం ఉంది, అలా బూతులు మాట్లాడే స్వభావం ఉంది, అలా అసూయ ఉందయ్యా. నేను నాలో నీ బలహీనతలు తీసేవా యేసయ్యా, నన్ను రక్తంతో కడుగు ప్రభా అని అడిగారా. ప్రభా, నన్ను క్షమించయ్యా. ఇవి కూడా తప్పేనని, ఇవి కూడా పాపమేనని, ఇవి కూడా శరీర సంబంధమైన క్రియలని, ఇవి కలిగి ఉంటే నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని సమయంలో నీవు నాతోటే మాట్లాడావు. నీ వాక్యాన్ని నాకు కళ్ళ మొదలు పెట్టి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావయ్యా. ప్రభా, నాలో ఇలాంటి లక్షణాలు లేకుండా ఇలాంటివన్నీ తీసేసి అయ్యా నీ మనసు నాకు ఇవ్వండి ప్రభా అని అడగంటారా. అందుకే క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండనని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా, నీలాంటి మనసు, నీలాంటి స్వభావము, నీలాంటి జీవితము నాకు కావాలి. అలా ఈ లోకంలో నేను బ్రతుకున్నట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా అడగండి పిల్లరా. ప్రభా, నాలో నీకు విరుద్ధమైనది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలోనే నా నుంచి దూరం చేయ ప్రభా. నాలో అవి ఏవి ఉండొద్దు ప్రభా. నువ్వు నన్ను చూసినప్పుడు నేను పరిశుద్ధునిగా ఉండాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, నేను నిష్కలంకుడిగా ఉండాలయ్యా. ప్రభా, అటువంటి జీవితం నాకు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. నాకు నువ్వు తోడుండాలయ్యా. నాలో పాపం ఉంటే నేను నీకు దూరం అయిపోతానయ్యా. నాలో పాపం ఉంటే రేపు నేను నీ రాజ్యానికి రాలేనయ్యా. నాలో పాపం ఉంటే నీ ఆశీర్వాదాన్ని పొందుకోలేనయ్యా. యేసయ్యా, ఈ సమయంలో నన్ను కడగవా యేసయ్యా. ఈ సమయంలో నీ రక్తంతో నన్ను శుద్ధి చేయవా ప్రభు అని అడగను పిల్లరా. ఎందుకంటే మనలో పాపం ఉంటే ఒకవేళ అనుకోవచ్చేమో, చూసిన మాటలే కదా ఏమవుతుంది అనుకున్నావేమో ప్రియమైన సహోదరా, బూతి మాటే కదా ఏమనుకున్నావేమో. ఈరోజు ఆ బూతి మాటలే దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తాయి. ఆ బూతి మాటలే రేపు పరలోకాన్ని పోగొట్టుకుంటావు ప్రియమైన సహోదరా. ఎందుకు ఆ బూతి మాటలు, ఎందుకు నేను ఆ బూతి మాటలు రాణిస్తున్నా? ఒకవేళ కలహ పడుతున్నావా, గొడవలు పడుతున్నావా, అలాంటి స్వభావం ఉంటే ఈ సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకో. మనలో ఉంటే నీలో అయినా నాలో అయినా ఒప్పుకున్నా. ఈ సమయంలో యథార్థంగా దావీదు తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నాడు కానీ కప్పుకోలేదు. ఒప్పుకున్నాం పిల్లలు. ఈ సమయంలో మనలో తప్పులు ఉన్నప్పుడు యథార్థంగా నిజమేనయ్యా, నాలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయ్యా, నాలో ఇలాంటి తప్పులు ఉన్నాయ్యా, నాలో ఇలాంటి పాపం ఉందయ్యా, నాలో ఇలాంటి స్వభావం ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను రక్తంతో కడగయ్యా, నన్ను నూతన సృష్టిగా చేయి ప్రభా అని అడుగు ప్రియమైన సహోదరుడా. ప్రభు చేస్తాడు. ప్రభు నీ జీవితంలో ఉండాలి. ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు కాబట్టి, ఇస్సాకుని దేవుడు దీవించాడు కాబట్టి అతడు గొప్పవాడని రాయబడింది ప్రియమైన సహోదరుడా. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే దేవుడు నీకు తోడుండాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నీకు తోడు ఉండాలంటే, దేవుని విరుద్ధమనేవి నీలో నాలో ఉంటే దేవుడు మనకు దూరం అయిపోతాడు. నీలో దుష్టత్వం ఉంటే, నీలో కపటం ఉంటే, నీలో వేషధారణ ఉంటే, నీలో అసూయ ఉంటే, నీలో దూషణ మాటలు ఉంటే
ఇవన్నీ మానండి అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, మానుతావా ఈరోజైనా? ప్రభా, ఇవన్నీ నేను మానుతానయ్యా. నేను దుష్టతనకు చోటు ఇవ్వనయ్యా, కపటానికి చోటు ఇవ్వనయ్యా, వేషధారణకి చోటు ఇవ్వనయ్యా, అసూయకి చోటు ఇవ్వనయ్యా, నా నోట దూషణ మాటలు రానివ్వనయ్యా. ఇక నుంచి నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా. నాకు సహాయం చేయండి ప్రభా, నీ రక్తంతో కడగయ్యా అని అడగండి. ప్లేయర్, ఈ సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ సమయంలో మీరు ప్రార్థిస్తుండగా దేవుడు మీ హృదయంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడు. ఈ సమయంలో అలా అడుగుతుండగా దేవుడు తన రక్తంతో మీ హృదయాన్ని, మీ తలంపులను, మీ ఆలోచనలు సమస్తాన్ని కడిగి నూతన పరుస్తాడు. నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు, నూతనమైన మనసుని ఇస్తాడు, నూతనమైన ఆలోచనలు ఇస్తాడు, నూతనమైన మాట తీరుని ఇస్తాడు. ప్రేమైన సహోదరుడు, అలా అడగని ప్రేరా, నోరు తెరవండి, ప్రభుకు మొరపెట్టండి. ఈ సమయంలో మనము కడగబడాలి, ఈ సమయంలో మనం సరిచేయబడాలి, ఈ సమయంలో దేవునికి దగ్గరికి అయ్యే సమయం ప్లేరా. అడగండి ప్లేరా, కొన్ని నిమిషాలు దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చినందుకు ప్రభుకి మొరపెట్టు. ప్రేమైన సహోదరుడా, అలా అడుగుతున్న ప్లేరా, ఈ సమయంలో నేను మీకోసం ప్రార్థిస్తాను. అలా అడుగుతూ ఉండండి, ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోకుండా అలాగే ప్రార్థనలో ఉన్న ప్లేరా. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు చెల్లంగాక. ప్రభా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితోనూ మాట్లాడావు ప్రభా. నాతో లైవ్లోకి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మాలో అసూయ ఉండకూడదని, మాలో దుష్టత్వం ఉండకూడదని, మాలో కపటం ఉండకూడదని, మాలో వేషధారణ ఉండకూడదని, మాలో దూషణ మాటలు ఉండకూడదని ప్రభా. కీడుకైనా ప్రతి కీడు చెయ్యొద్దని ప్రభా, దూషణకి ప్రతి దూషణ చేయకూడదని ఇవన్నీ మాకు తెలియజేసావయ్యా. నిజమే ప్రభా, మాలో ఏదో ఒకటి ఉంటూనే ఉంది ప్రభా, ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నామేమయ్యా. ప్రభా, మమ్మల్ని దయతో మన్నించండి, క్షమించండి. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా, మా ప్రాణము, మా శరీరాలను, మా ఆత్మలను నికృద్ధమైన వాటిని అన్నిటి నుంచి మాలోంచి తీసివేసి విలువైన రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మమ్మల్ని నూతన సృష్టిగా మరొక్కసారి చేయమని అడుగుతున్నానయ్యా. మాలో ఏమైనా ప్రవేశించాయేమో, మాలో ఏమైనా వచ్చాయేమో ప్రభా, నీకు విరుద్ధమైనవి, నీకు వ్యతిరేకమైనవి మాలో ఏమైనా పాపములు ఉన్నట్లయితే, మేము గ్రహించలేని తప్పులు మాలో ఉంటే అవన్నీ కూడా తీసేసి మేలువైన రక్తంతో ప్రతి ఒక్కరిని కడగండి అయ్యా. ఈ సమయంలో ఎందరైతే నీ బిడ్డలు ప్రార్థనలు ఏకీవిస్తున్నారు ప్రభా, వారందరిని కూడా నీ రక్తంతో కడగబడును గాక ప్రభా. వారందరూ కూడా నూతనమైన స్వభావం, నూతనమైన మనసు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన మాట తీరు యేసు నామములో నీ బిడ్డలందరికీ ప్రసాదించబడును గాక. తండ్రి, మీరు ప్రసాదించండి అయ్యా. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇవేవి మాలో ఉండొద్దని చెప్పావు ప్రభా, ఎవరిలో కూడా ఇవి ఉండొద్దయ్యా. నాలో, నీ బిడ్డల జీవితంలో మాలో ఇవన్నీ ఉండకుండా నీ రక్తంతో కడగండి అయ్యా. ఇవి మాలో ఉంటే మేము నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమయ్యా. ఇవి మాలో ఉంటే మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేమయ్యా. ఇవి మాలో ఉంటే మీ దీవెన పొందుకోలేమయ్యా. ఇవి మాలో ఉంటే మీ తోడు పొందుకోలేము ప్రభా. అయ్యా, ఎవరిలో కూడా ఇవి ఉండొద్దయ్యా, ఎవరిలో కూడా ఉండదు ప్రభా. ఎందరైతే నీ బిడ్డలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరిని కూడా శుద్ధి చేసి పవిత్రపరిచి ఇస్సాకుకు తోడుగా ఉన్నట్టుగా, యేసోబుకు తోడుగా ఉన్నట్టుగా నీ బిడ్డలకు తోడుగా ఉండి అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించి మమ్మల్ని పిలిచిన ఆశీర్వాదకు వారసులు ఆగటానికి పిలిచా ప్రభా. మేమందరం కూడా ఆశీర్వదించబడి అనేకులు ఆశీర్వదించే వారంగా, ఆశీర్వదకారకులుగా ఉన్నట్టుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ రాప్లేరా, లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి.